అంకోల్ తండాలో ఉన్నాం ఇప్పుడు మనం. మెయిన్గా ఏంటంటే రైతులందరూ వాళ్ళ అవసరాల కోసం తీసుకున్న రుణాలు ఉంటాయి కదా, అవి అంటే తిరిగి చెల్లించకపోతే వాళ్ళకి సంబంధించిన ఆ రుణాలకు తీసుకున్నటువంటి వాళ్ళని భూములు వేలమేస్తామని. ఎందుకంటే భూములు తనఖా పెట్టే తీసుకుంటారు. దేనికోసం తీసుకుంటారు? పంటల కోసమో లేదంటే ఏమన్నా అవసరాలు ఉండో తీసుకున్నటువంటి వాటికి ఇప్పుడు ఉన్న పలంగా ఇప్పటికిప్పుడే అంటే దగ్గర దగ్గర చాలా మందికి నెల రోజుల కూడా టైం ఇస్తలేరు. ఇవాళ రేపట్లు ఇచ్చి 3-4 రోజులలో వేలం ఇస్తామని చెప్తున్నారు. చాలా మంది పంట పొలాలలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిరు, వేలం వేయబోతున్నాము ఇది అని. సో కొంచెం టైం ఇవ్వాలి కదా మాకు పంటలే పండలేదు చక్కగా. పైగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ నుంచే ఇదే ప్రాంతం నుంచి ఇదే తండాకు సంబంధించిన జనాలతో చెప్పిండు, ఇక్కడ పాదయాత్ర చేసుకుంటూ రైతుల మీద ప్రెజర్ తీసుకురావద్దు, ఇట్లా చెయ్యొద్దు, వాళ్ళ తలుపులు బిక్కబోతామని చెప్పుడేంది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యని పరిష్కరిస్తాం చూస్తాము అని చెప్పిండు. ఆయనే స్వయంగా ఇదే ఊర్లో చెప్పిండు. ఇదే ఊర్లో ఇప్పుడు మనం ఉన్నాం, అదే సమస్యతో ఉన్నారు వీళ్ళందరూ కూడా. గతంలో రేవంత్ రెడ్డికి సేమ్ సమస్యని చెప్పారు, అదే సమస్యతోనే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాకపోగా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. చాలా మందికి ఇప్పుడు నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు తీసుకున్న వాళ్ళే వీళ్ళందరూ కూడా. అయితే ఏం చెప్తున్నారు, ఎన్ని రోజుల టైం చెప్తున్నారు, ఫ్లెక్సీలు ఎందుకు పెట్టిరు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మాట్లాడిద్దాం వీళ్ళందరితో కూడా. అమ్మ, మీరు ఎప్పుడు తీసుకున్నారు, ఏ సంవత్సరం తీసుకున్నారు, ఎంత ఉంది లోను, ఏం చెప్తున్నారు బ్యాంక్ వాళ్ళు? 6-7 సంవత్సరమే మేడం, 7 సంవత్సరమే. వాళ్ళు ఏం చేసిండ్రు, ఇగో ఎల్టీ లోన్ లేపుకుంటామని అన్నారు. లేపుకుంటాం సార్ అని అన్నాం, కానీ 2000 ఖర్చు అవుతుందేమని అనుకున్నాం మేము. కానీ ఇంత కాలేదు, లక్ష ఖర్చు అయింది. 1,00,000-1,50,000 మా చేతిలో ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏం చేసిండ్రు, చక్రవడ్డీ వేసేసిండ్రు. చక్రవడ్డీ వేసేసి 10 లక్షలు, 12 లక్షలు, 8 లక్షలు ఇగో ఇట్లా కట్టుమంటున్నారు. మాతోనే అయితే వల్ల కాకొచ్చింది మేడం. మేము ఎంత లేపినామో అంత కట్టేస్తామని అంటున్నాం. వాళ్ళు ఒప్పకొచ్చిండ్రు మేడం, ఒప్పకొచ్చిండ్రు మొత్తం కట్టాలి అని. 8 లక్షలు ఉండేని, 9 లక్షలు ఉండేని, 10 లక్షలు ఉండేని, మొత్తం కట్టాలి, లేకుంటే పొలం హర్రాజ్ చేస్తామని అంటున్నారు. హర్రాజ్ చేస్తామని అనుడు కాదు, వాళ్ళకు కొనేటోళ్ళకి తీసుకొచ్చిండ్రు, బ్యాగ్ల డబ్బులు తీసుకొచ్చిండ్రు. 6 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు వాళ్ళు హర్రాజ్ చేస్తారు కదా, అట్లనే పొలం తీసుకుంటామని డబ్బులు కూడా తీసుకొచ్చి మా అన్న పొలంలో పోయిండ్రు. చేట్ల డబ్బులు, ఒక చేట్ల కాగితము తీసుకొని పోయిండ్రు. ఇప్పుడు నేను 2 లక్షలు లేపినా మేడం, 2 లక్షలు కడతా. 2 లక్షలకు ఎంత ఇంట్రెస్ట్ చెప్తారు వాళ్ళు, ఎంత అయింది అంటారు? 9 లక్షలు చెప్తుండ్రు, 9 లక్షలు చెప్తుండ్రు, 9 లక్షలు అంటున్నారు. వాళ్ళు కార్ కిరాయి, వాళ్ళ టీ కిరాయి, వాళ్ళ అన్నం కిరాయి మొత్తం మేమే భరించాలి. కానీ మేమైతే ఎంత లేపినామో అంతే కడతాం, ఎక్క కట్టాం. మీరు చెప్పండి అసలు ఏం జరిగింది? మీ బైక్ కూడా తీసుకొని పోయిర్రు అని చెప్పారు కదా ఇంతకు ముందు, ఎంత తీసుకున్నారు, ఏమని చెప్తున్నారు బ్యాంక్ అధికారులు? తీసుకున్నది మేడం ట్రాక్టర్ లోన్ మేడం, అది 4,94,000 ఇచ్చారు మేడం మాకు. దాని తర్వాత ఏమైందంటే మా నాన్న వాళ్ళు ఆరోగ్య పాలేక చనిపోయింది. దాని తర్వాత 2 సంవత్సరాలు మాకు పంటలు పండలే. దాని తర్వాత మొన్న మధ్యలో కరోనా అటాక్ అయింది. ఇవి వేసుట్లా బాగా అయిపోయినాయి, బాగట్లే, ఇంక డబ్బులు కట్టలేదని చెప్పేసి మొన్న మధ్యలో మాకు నోటీసులు ఇచ్చిరని చెప్పేసి సార్ కడతాం సార్ అని చెప్పి చెప్పినాం. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంటికాడ నేను ఇంటికాడ బైక్ ఉండి నేను బస్కి వెళ్ళిపోయింది, బైక్ పెట్టేసి బస్కి వెళ్ళి ఆ బైక్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయిన తర్వాత మా ఊరు ఉన్నారు ఫోన్ చేశారు, ఏమైందంటే ఇట్లా బైక్ తీసుకెళ్తారు అంటే మళ్ళీ మేనేజర్ సార్ ఫోన్ చేసిన, సార్ ఇట్లా డబ్బులు నేను వచ్చిన తర్వాత కడతాను సార్, జర బండి ఇంటికాడ పెట్టేపోయాను సార్, మళ్ళీ రేపటి విషయంలో మాకు బ్యాడ్ నేమ్ వచ్చి అందరు గలీజ్గా అనుకుంటారు సార్ అని చెప్పి చెప్పినాం. అనే వరకు అంటే లేదు నువ్వు బ్యాంక్కి వచ్చి డబ్బులు కట్టి బైక్ తీసుకెళ్ళాలంటే 38,000 అప్పటికప్పుడు వచ్చి ఒక 2 గంటలలో రిటర్న్ వచ్చేసి ఇక పెళ్ళికి వెళ్ళలే, రిటర్న్ వచ్చేసి 38,000 కట్టి బైక్ తీసుకొని వెళ్ళిన దాకా బైక్ ఇవ్వలే. మళ్ళీ తర్వాత ఒక 3 డేస్కి ఆశయా జోడో యాత్ర ఉండే రేవంత్ రెడ్డి సార్ది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఏది ఉన్నా కానీ రైతుల విషయంలో మేము సాల్వ్ చేస్తామని చెప్పిండే. సరే అని చెప్పేసి అనుకున్నాం. గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది, ఇప్పటికి కూడా అంతకంటే ఎక్కువ రెట్టింపు ఇబ్బందులు తప్ప మాకు ఇప్పటి వరకు కూడా ఏ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యే సిచ్యువేషన్లో లేదు మేడం. మీరు కూడా మీడియా ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మేము ఇప్పుడు ఎంతైతే ఉందో అసలు ఎంతైతే తీసుకున్నా అది కూడా ఇన్స్టాల్మెంట్ వైజ్ కట్టుకుంటూ మీరు తీసుకుంటాం. మీది కూడా ఉందానే, మీకు కూడా చెప్పారా? మాకు కూడా చెప్పింది సార్. ఏమంటారు బ్యాంక్ వాళ్ళు? బ్యాంక్ వాళ్ళు కట్టమంటున్నారు. కట్టాలి కదా మరి, తీసుకున్నప్పుడు ఏం చెప్తారు? కడతాంటున్నాం సార్, కడతాంటున్నాం. మేము ఎంత లేపినామో
అంతే కడతాం. మీద అండి ఇది మాకు ఇచ్చిన నోటీస్ అండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఇట్లా ఇంటిమేషన్ నోటీస్ పంపిస్తారు. నోటీస్ పంపిస్తే దే ఆర్ ఆల్రెడీ మెన్షన్ ఇగో ఫ్రైడే నాడు 31 జనవరి 2025 నాడు మేము గ్రామ పంచాయతీ దగ్గర 11 o'clock హరాస్ చేస్తామని చెప్పేసి పొలం అంటే మీరు ఆ లోపు ఎంతో కొంత ఇన్స్టాల్మెంట్ కడితే ఓకే, కట్టకపోతే ఈ డేట్ నాడు హరాస్మెంట్ చేస్తారు. దీనికన్నా ఒక 3-4 days ముందు ఏం చేస్తారు వీళ్ళు త్రూఅవుట్ విలేజ్ మొత్తము అనౌన్స్మెంట్ చేస్తారు. విలేజ్ మొత్తం మన మార్కెట్లో ఎట్లయితే 10 rupees kg కూరగాయలు అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తామో సలాని సంతోష్ సన్ ఆఫ్ శంకర్ ఇలా మా సొసైటీ నుంచి ఇంత లోన్ లేపిండు, ఇంత డ్యూ ఉన్నది, ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలుపుకొని ఇంత అమౌంట్ ఉంది 8,20,000 rupees పే చేయాలి, పే చేసాలి, వీళ్ళు డిఫాల్టరు. సో వీళ్ళ పొలాన్ని మేము ఇక ఫలాన్ డేట్ నాడు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ హరాస్మెంట్ చేస్తామని చెప్పేసి పెడతారు. ఇక్కడ పెట్టేస్తారు, ఫ్లెక్సీ పెట్టేస్తారు, అలాగ వస్తారు అక్కడికి. ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ మేము మేడంకి చెప్పినాం ఇట్లా మీరు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఒకసారి ఆలోచించండి, మీరు మంత్లీ ఇట్లా మెంటల్ టార్చర్ పెడితే వాళ్ళ పరిస్థితి ఇట్లా. ఇప్పుడు కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, ఇప్పుడు నలుగురులో ఇట్లా బ్లేమ్ అయిపోయిన తర్వాత అనుకో వాళ్ళు ఏమైనా సూసైడ్ చేసుకున్నట్లు వాళ్ళు ఆల్రెడీ చెప్తారు అంటే మీరు మాకు బ్లాక్ మెయిల్ చేస్తురా అంటే మేము సూసైడ్ చేసుకున్నామని మీకు మరి బ్లాక్ మెయిల్ చేస్తురా, మేము అలాంటి వాటికి మేము భయపడం. వాళ్ళు ఆల్రెడీ క్లియర్ గా చెప్తారు మేము హరాస్మెంట్ చేసేస్తాం అంతే, మా పని అయితే మేము చేసుకుని పోతాం. ఆల్రెడీ ఇది ఇప్పుడు 8,20,000 8,19,000 105 rupees ఉంది అమౌంట్ మాకు ఇచ్చింది, మొత్తం ఇంత కట్టాలని చెప్పేసి ఇచ్చారు వాళ్ళు. తీసుకుంది ఎంత మీరు? మేము ఆల్రెడీ తీసుకుందేమో యాక్చువల్ మాకు ప్రిన్సిపల్ అమౌంట్ వాళ్ళు శాంక్షన్ చేసింది 3 lakhs rupees. 3 lakhs rupees లో ఇంకో వేరే లోన్ ఏదో ఉంటే దాంట్లో 1.5 lakh rupees వాళ్ళు దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుని ఒక్కొక్క లోన్ శాంక్షన్ అవ్వడానికి ఒక్కొక్క ఆఫీసర్ 20,000 నుంచి 30,000 లోకి ఇచ్చారటే. 20,000 నుంచి 30,000 రూపాయలు వాళ్ళకి పే చేస్తే కానీ లోన్లు శాంక్షన్ కాదు. ఇంకేంటంటే వీళ్ళకు ఫార్మర్స్కి ఎవరికి కూడా ఇట్లా మీరు లోన్ డిఫాల్ట్ అయిపోతే రేపు మీ పొలం హరాస్మెంట్ చేస్తాం, మా పొలం మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని అలాంటి ఏం తెలియదు. వీళ్ళకి ఏంది లెటర్ ప్యాడ్ తీసుకుని ఇక్కడ సంతకం పెట్టిరు, ఇక్కడ పేరు రాసి పెట్టు, ఇక నీకు ఇంట్లో 1,00,000 రూపాయలు వచ్చింది పట్టుకో ఖాతం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము అందరికీ 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎవరైనా ఫార్మర్స్ అందరికీ ఎలిజిబుల్ అవుతాం. మా ఈ సొసైటీలు వీళ్ళు ఏమేమి చేసారో తెలియదు కానీ ఒక్కరు కూడా మా వీళ్ళలో మీరు అంతా ఇంతమంది ఫార్మర్స్ ఉన్నారుగా ఎవరికైనా 2 లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చింది ఎవరు అన్నారు. వీళ్ళన్నీ ఎన్పిఎలే. వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పేటప్పుడు ఏం చెప్పారు, మేనిఫెస్టోలో ఏం మేనేజ్మెంట్ చేయాలి అంటే మేము రెగ్యులర్ ఉన్న రుణాలు మాఫీ చేస్తాము, ఎన్పిఎల్ ఉన్నాయి మాఫీ చేయమని అలాంటి ఏం చెప్పాలి. 2 లక్షల రూపాయలు రుణం మాఫీ చేస్తామని చెప్పి రప్పించి తర్వాత ఏం ప్లేట్ బిర్యానీ ఇచ్చేసారు. ఓన్లీ ఏవైతే నాన్ ఎన్పిఎల్ ఉన్నాయో వాటినే ఇచ్చేసారు, మాఫీ చేశారు. ఎన్పిఎల్ ఉన్నట్టు మాఫీ. ఇప్పుడు మీరు అంతమంది ఉన్నారు, మీరు ఎవరైనా అడగండి ఎక్కడికైనా 2 లక్షల రుణమాఫీ అయింది, ఎవరికి కూడా రుణమాఫీ కాదు. ఇప్పుడు కూడా మా ఫార్మర్స్ ఏమంటారు లోన్ తీసుకున్నాం, ఓకే తీసుకున్న దానికి ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికి మేము రెడీ ఉన్నాం. ఇగో ఇట్లా మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసేసి ఇంత అమౌంట్ కట్టండి అంత అమౌంట్ కట్టండి. ఎందుకంటే లాస్ట్ కోవిడ్ టైం నుంచి ప్యాడ్ ఏం కరెక్ట్ రావట్లేదు. లాస్ట్ టైం బీపీటీ ప్యాడ్ 5204 బీపీటీ ఇచ్చినప్పుడు ఎండకు తెగులు వచ్చింది, మొత్తం మొదలారిపోయింది, ఏమీ రాలేదు. ఆయన చెప్పినట్టు 15 నుంచి 20 సంచులు దిగుబడి కూడా రాలేదు. ఫార్మర్స్ ఆల్రెడీ వేరే దాంట్లో బాగా లాస్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేట్లా వచ్చి మెంటల్ హరాస్మెంట్ చేసి ఎవరైనా సెన్సిటివ్ ఫార్మర్స్ ఉంటారు, ఏమైనా అయిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది. మీది కూడా ఉందా? ఏం చెప్తారు బ్యాంక్ వాళ్ళు, ఏం చెప్తారు? ఎన్ని రోజులు టైం ఇచ్చారు వేలం వేయడానికి? వేలం మొన్న వచ్చారు మేడం మా దగ్గరికి, వస్తే కాగితాల మీద సంతకం పెట్టంటే ఇంగ్లీష్ ఉన్నది, నాకు ఇంగ్లీష్ రాదు, నేను తెలుగు మాట్లాడతా, తెలుగు రాయగలుగుతా. మా బాబు ఉండే చూస్తానని నేను అర్రాసు ఉన్నది నాయన పొలం అంటే అక్కడ చింపి పారదంగిన మేడం. మరి నిన్న వచ్చారు సతాయించారు, రోజు వస్తారు అర్రాసు పెడతా అంటే మరి మా పొలం మాకు కాకుండా పోతుంది కదా. అవును సార్ అప్పుడు వచ్చి ఏమో మాకు హామీ ఇచ్చేసి 2 లక్షలు. 2 లక్షలు కాదు మేడం, సొసైటీలో నాకు 1,30,000 ఉన్నది, సిండికేటర్ 2 చిల్లర ఉన్నది. కానీ ఈ లోన్ కాక ఈ లోను ఎల్టీ లోను తీసుకున్నది 3,30, కట్టింది 2,80 మేడం. మేడం చూస్తారా మీరు రాసేది? అంతే మేడం. ఇది ఈ ఉన్న డబ్బు నేను 2,80 కట్టినా, వాస్తవంగా నాకు లోను ఒక ముట్టినట్లు లెక్క. ఇవన్నీ కట్టిన డేట్ తో సాగు మేడం. ఇది కడుతూనే ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎంత చూపిస్తారు మళ్ళీ? 3,60. ఇంకా 3,60. మొత్తం తీసుకుంది ఎంత మీరు? 3,30 మేడం. 3,30 తీసుకోగా ఇప్పుడు కట్టుకుంటూ వచ్చారు. అది ఏమైంది మేడం అంటే ఇవి 10 లోన్లు కడితే క్లోజ్ అవుతాన్నట్టు లెక్క. వాళ్ళు 10 కిస్తులు 40,000 చిల్లర మేడం. అవును కట్టాంగా 7 కట్టి నాకు బాధలు ఉండే 3 కట్టలేదు మేడం. కట్టక మరకి ఈ కథ అయింది. 3 కిస్తులు కట్టకపోతే ఇప్పుడు 3 లక్షల చిల్లర కట్టాలి. 3,60. ఈ 10 కడితే ఈ నెలలో లాస్ట్ కడితే 60 తగ్గిస్తాము. 2,90 తీసుకురా, 7 తీసుకురా, ఏమన్నా మోసుకో, లేకుంటే నీ ఇల్లు రాసి పెడతాము. బాగా నిన్నొస్తుంది నాకు అదే టార్చర్. పొలం కాడికి అంటే పొలం కాడికి వస్తుంది కారు. ఇదే బాధ మేడం. మాకు ఏం లేదు, సారు జర ముఖ్యమంత్రి మాకు ఆదుకొని చేస్తే బాగా పుణ్యం ఉండే మేడం. ఆ 2 లక్షల రుణమాఫీ పెట్టినా కానీ అందులో కట్టేస్తాం మేడం, మాకు రూపాయి ఇవ్వకుండా సరే. ఇప్పుడు అది కాదు కోసం అంటే ఒక 5-7-8 కిస్తులు చేస్తే 6 నెలల కింద కడతాం మేడం. అంతే. ఒకరిని పైసా ముంచాం, జీవితంకి వచ్చినప్పుడు ఒకళ్ళ ముంచుడు పద్ధతి కాదు. ఈ జన్మ మర్ర రాదు. ఈ నర జన్మం వచ్చినప్పుడు ఒక్కరికి 1 రూపాయి కూడా ముంచకూడదు. అది పద్ధతి, మానవ ధర్మం అది. అంతే మేడం, దానికి చెప్పేది ఏం లేదు. ఇంత బాధలు నడిచి చెప్పలేదు మేడం. నేను
3.5 లక్షలు తీసుకుంటే మేడం 3.5 లక్షలు ఆల్రెడీ కట్టిన 3 కిస్తులు కట్టిన తర్వాత మొన్న అక్టోబర్లో 7.5 లక్షలు కట్టించారు ప్రెషర్ చేసి. నేను ఎందుకంటే రెడ్డిని అని చెప్పి బాగా ప్రెషర్ మేడం, ఊళ్ళ దగ్గర రావద్దు నా దగ్గర రావాలా రోజు టార్చర్ చేస్తే 7.5 లక్షలు కట్టినా మేడం. మొన్న 7.5 లక్షలు కట్టినా, ముందు 3.5 11 లక్షలు కట్టినా మేడం ఇప్పటిదాకా. నేను అయితే క్లోజ్ చేసిండు ఇప్పుడు మొన్న అక్టోబర్లో. తీసుకునేది ఎంత? తీసుకునేంత 3.5 నేను 3.5 తీసుకుంటే 11 11 కట్టినా నేను ఎట్లా ఇప్పటిదాకా. ఏ లెక్క ప్రకారం ఇస్తున్నారు? అరే మేడం నేను రెడ్డి ఎట్లా చూడేమో మొత్తం ఈ 11 చక్రవడ్డీ అయింది అదైందని ఇదని. నేను రెడ్డిగా పుట్టినందుకే కర్మ మేడం. ఊర్లో ప్రెషర్, నేను ఇక రెడ్డి కాబట్టి నా ఇజ్జత్ పోతాని 3 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టి కట్టినా మేడం. ఇప్పుడు నేను 3 రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నాను నేను. అది మేడం 2 లక్షలు రుణమాఫీ లేదు ఇప్పటిదాకా, 1 రూపాయి కూడా రాలేదు మేడం. ఈయన చెప్పింది వాగ్దానం చేసింది రేవంత్ రెడ్డి, అది చేస్తా ఇది చేస్తా, కోతలు పోసింది. ఇప్పుడు మనకు రైతు గురించి అసలు ఎక్కడ మాట్లాడుతుండే మేడం? ఇప్పుడు రైతు బంధు పడుతుంటే సిండికేట్ బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు అనుకున్నది మన లోను, క్రాప్ లోను, రైతు బంధు మొత్తం కట్ చేస్తారు. కానీ మరెప్పుడు బాగా సిండికేట్ బ్యాంకులు అట్టలు ఉంచారు మన. ఆ బ్యాంకు కూడా ఇదే పరిస్థితి మేడం. ఇది మా రైతుల పరిస్థితి. మేము తీసుకున్నది ఎల్టీ లోన్ ట్రాక్టర్ 3 లక్షలన్నర. 3 లక్షలన్నరకు 9 లక్షలు కట్టినాం. 9 లక్షలు కట్టడానికి ఇప్పుడు 12 లక్షలన్నర చేసిండు. ఇప్పుడు 3 లక్షలన్నరకు 3 లక్షలు డైరెక్ట్ 3 కిస్తుల 4 కిస్తుల 5 కిస్తుల అవి కట్టేస్తామని నిర్ణయిస్తే అట్లా కాదంటున్నారు. కాదంటే ఏమైనా చేసుకుంటాను. ఏం కట్టాలట మరి ఇప్పుడు? ఇప్పుడు మళ్ళీ ఎంతో 12 లక్షలన్నరనే కట్టమంటు కట్టమన్నాం. ఏమైనా చేసిన తర్వాత అని అదే కూర్చున్నాం అంతే. రేవంత్ రెడ్డి ఒకసారి వచ్చిండు మా ఊరి మీదకి పోగానే, మరి ఆ రోజు ఈ తలుపులు, ల్యాప్టాప్, సైకిల్ మోటార్, పిల్లలు చదువుకునే ఇంకా వేరే అవన్నీ తీసుకుపెట్టేటప్పుడు కూడా ఆయనకు పాదయాత్రలు అడ్డుకొని మా క్యాంపుల నుంచి ఎప్పుడైంది చెప్తే ఏమన్నాడు, పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకు అప్పుడు డీసీసీ చైర్మన్ కదా, ఆయన గురించి ఆరోపణ చేసిండు. మీరు ఇప్పుడు ఆయనకు అధికారం లేకుండా ప్రతిపక్షంలో కొట్లాడిండు. ఇప్పుడు అధికారం వచ్చింది కదా, అధికారం వచ్చినప్పుడు ఏమైనా చేయాలా రైతులకు? ఆ రోజు అన్న మాట ఉన్నది కదా, ఈరోజు ఏమైనా కొద్దిగా మేలు చేస్తానని చేయాలి కదా. ఈ చక్రవడ్డీలు ఇవన్నీ చేస్తే అసలు కట్టేస్తాం. 4 కిస్తుల 2 కిస్తుల 1,50,000 ఎంతో 6 నెలలకు అట్లా కట్టమంటే కట్టేస్తాం. అది కావాలా మాకు. కేసీఆర్ ఇచ్చినప్పుడు ఒకటి ఏంటంటే మాకు 90,000 మాపి వచ్చింది. కట్టుకున్నప్పుడు దానికి మాకు రసీదు ఇవ్వాలనా లేదా? రసీదు ఇవ్వలే. మా కొడుకు కొట్లాడంగానే ఈ రెడ్డి సాబ్ కూడా మా కొడుకు తినే గట్టిగా మాట్లాడతాడు. మేము ఎప్పుడు గట్టిగా మాట్లాడినా మా దగ్గర జెండాలు పెట్టేసిండ్రు. ఆనకలం అందరికంటే ముందు 2 సార్లు ఏలం చేసిండ్రు. ఏం చేస్తుంటే మేడం వాళ్ళకి ఎవరైతే క్వశ్చన్ చేస్తారో నెక్స్ట్ ఆయనకే నోటీస్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ జరుగుతుందా, ఇప్పుడు మనం ఏదైనా ఇష్యూ ఆర్గ్యుమెంట్ క్వశ్చన్ చేసినాం అనుకో, నెక్స్ట్ డే ఆయనకు నోటీస్ వచ్చేస్తుంది అంతే. ఏమన్నా మా మామది ఇష్యూ అయినప్పుడు నేను క్వశ్చన్ చేసినా నాకు 2 days తర్వాత నాకు నోటీస్ ఇచ్చేసి రెడ్డి మేమే గట్టిగా ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళకి నోటీస్ వచ్చేస్తుంది అంతే. మాట్లాడలేదు గట్టిగా మాట్లాడితే నోటీస్ అంతే. అంటే వాళ్ళు ఇచ్చేస్తారు, ఎందుకంటే నీ నంబర్ కూడా సీరియల్ ఉంది కాబట్టి నీకు కూడా నోటీస్ ఇస్తున్నా అని చెప్తారు.